అడ్వర్టైజ్మెంట్ డీల్ తప్ప చేయనని ఇగో నేను రాసిస్తాను సార్. మీరు రాసిందంటే సార్ ఒకటండి, ఒక మాట వినండి. ఇప్పుడు మీరు మిస్యూజ్ అంటే సార్ నేను చెప్తాను, సత్యాన్ని మిస్యూజ్ చేయలేదు సార్. నేను చెప్తాను అంటున్నా కదా, నేను చెప్తాను ఎట్లా మిస్యూజ్ అవుతుందో నేను చెప్తాను. చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్లో మీరు లైవ్లో పెడతారు. అవును సార్. ఒకసారి యూట్యూబ్ లైవ్లో పెట్టిన తర్వాత ఇట్ బికమ్స్ ఏ పబ్లిక్ కంటెంట్. నేనైనా తీసుకోవచ్చు, ఇంకొక వ్యక్తి అయినా తీసుకోవచ్చు. తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్కింగ్ చేస్తారు. దాన్ని మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారు, నేను ఎలా కంట్రోల్ చేస్తాను? నేను ఒకవేళ అట్లా మార్కింగ్ చేసినట్టే మీరు నేరుగా నా పైన డిఫర్మేషన్ సార్. మాకు అంత ఓపిక లేదు, మేము మా పనులు మాకు ఉన్నాయి సార్. మాకు మేమైతే అది చేయమండి. చెప్పకపోతే ఎవరు చెప్తారు సార్? నేను చెప్తాను అంటున్నాను, వీడియో రికార్డింగ్ వద్దు అని అంటున్నాను. నేను ఇంత రిక్వెస్ట్ చేసిన మీరు వీడియో రికార్డింగ్ నేను చేసుకుంటానంటే మీలాంటి వాళ్ళు మేము ఏమంటారు సార్? నేను చెప్తున్నాను సార్, మీరు ధైర్యంగా దీనిపైన ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్తానని ముందుకు రావడమే ఐ అప్రిషియేట్. ఎందుకు అని అంటే మేము ఒక రిటర్న్ రిక్వెస్ట్ పెద్ద రిక్వెస్ట్ ఏం కాదు. అంటే మేము అడిగిన దానికి మీకు రీజన్స్ కూడా నేను చెప్తున్నాను. నేను ఆ రీజన్ చెప్పిన తర్వాత కూడా మీరు వినకుండా మీకు చెప్తున్నాను. నేను చాలా స్పష్టంగా మీకు చెప్పాను. నేను ఎందుకంటే మిస్యూజ్ అవుతుంది. మేము ఇంతకు ముందు సఫరర్స్ దీని సఫరర్స్ ఎప్పుడైతే సఫరర్సమో ఆ బాధ నాకు తెలుసు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. నేను కుమార్ గారు, మీరు మా బాధను గౌరవించకపోతే ఎట్లా? మీ బాధను గౌరవించే గౌరవిస్తున్నారండి. మీ బాధను గౌరవించే మీరు ఫుల్ బిజీగా ఉంటారని మీరు రాలేక నేను వచ్చిన. సార్ ఇప్పుడు నేను అడిగిన దానికి కాకుండా మీరు ఏదో ఆన్సర్ చెప్తున్నారు. నేను వీడియో రికార్డింగ్ వద్దు, అది మిస్యూజ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాను. నేను ఆ ఒకటే ఒకటి అడుగుతున్నాను. ఒక పని చేయండి, మీరు అది చేస్తలేదు. ఒక పని చేయండి, సేమ్ మీ యాజమాన్యంతో వీడియో రికార్డింగ్ మేము వద్దు అంటున్నామని ఒక మాట చెప్పించాను సార్. ఎందుకు చెప్తామండి? మేము ఎందుకు చెప్తాను చెప్పండి. ఇప్పుడు మీరు ఇంకోటి అండి, ఇప్పుడు మా రిజల్ట్ గురించి నేను చెప్తాను అని చెప్పి నేను మీకు చెప్పానా? మీరు చెప్పలేదు. మీరు మమ్మల్ని అడిగారు. మీరు ఎప్పుడైతే మమ్మల్ని అడిగారో నేను మీకు ఆన్సర్ చెప్తున్నాను. నేను విషయం చెప్తాను. నేను మీ యాజమాన్యానికి పెడితే మీ యాజమాన్యము మా దాంట్లో షార్ప్ షూటర్ కుమార్ అని ఉన్నాడు, ఆ షార్ప్ షూటర్ను ముందు పెడతాము, మీరు అతనితో మాట్లాడండి అని చెప్పినారు. ఆ షార్ప్ షూటర్ దగ్గరికే నేను వస్తాను. ఏ రోజు రావాలంటే మీరు ఆ రోజు ఫోన్ చేస్తే ఏమన్నారంటే, అయ్యా నేను వీటికి ఎవిడెన్సులు ఇవ్వలేను, నేను కేవలం మాట్లాడతానని. ఎవిడెన్సులు మా దగ్గర ఉన్నది కానీ ఇవ్వలేము. ఎందుకు ఇవ్వలేమో కూడా చెప్పాను నేను. ఎందుకు ఇవ్వలేమంటే ఇప్పుడు ఇవాళ మీరు అడిగారు, రేపు రోజున ఇంకొకతను అడతాడు, రేపు రోజున ఇంకొకరు అడతాడు. అందరికి ఎలా ఇస్తామండి డేటా? ఓకే, అందరికీ ఒక విద్యార్థికి సంబంధించినటువంటి డేటా ఇవ్వడానికి ఇబ్బంది అయినప్పుడు ఇదే విద్యార్థి డేటా మీరు న్యూస్ పేపర్లలో ఎందుకు ప్రింట్ చేసుకున్నామంటే అది మా అథెంటిక్ డేటా. అది ఇది మేము న్యూస్ పేపర్లో ప్రింట్ చేసిన డేటా మా అథెంటిక్ డేటా. అది అయితే అదే డేటాని వేరే వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు. మిస్యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీ ర్యాంక్ ఉందండి. ఇప్పుడు ఈయన గౌరవ్ సింగ్ గారు ఈయన ఉన్నారు, ఈయన వేసుకున్నాడు, మరి మిస్యూజ్ చేసిండు ఆయన నారాయణ, ఆయన మిస్యూజ్ చేసిండు. నేను మీకు చెప్పిన తర్వాత కూడా మీరు మళ్ళీ ఇలానే చేస్తున్నారు. నేను ఏమంటున్నా సార్, ఇప్పుడు ఈయన సార్ వినండి, మీరు 100 క్వశ్చన్లు అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. నేను వీడియో రికార్డింగ్ ఆపని చెప్పి చెప్తున్నాను. నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు ఎమ్మెల్సీ అయ్యి ఉండి మీరు బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉండి మేము ఒకటి కుమార్ గారు, నా బాధ్యతను గుర్తు చేసేంత దమ్ము ధైర్యం ఇంకా నీకు లేదు, ఈ యాజమాన్యానికి కూడా లేదు. ఎందుకు లేదు అని అంటే, నేను చట్టం చదువుకొని వచ్చిన ఇక్కడికి ఉత్తగా రాలే. మీరు చట్టం చదువుకొని నేను ఇక్కడికి వచ్చిన, నీకు నేషనల్ అడ్వైజరీ టీం ఏం చెప్తా ఉంది, దీంట్లో అడ్వర్టైజ్మెంట్ సంబంధించినటువంటి చట్టాలు 2024 ఏం చెప్తా ఉంది, ఇవన్నీ చదువుకొని ఇక్కడికి వచ్చిన పిచ్చి ఉన్నాయి రాలా. ఒక విషయం చెప్తా ఉన్నా, నేను ఒక బాధ్యత గల ఎమ్మెల్సీని, ఇంతమంది తల్లిదండ్రులు నాకు ఓటేస్తే నేను ఎమ్మెల్సీ అయినా, ఈ శ్రీ చైతన్యలో చదువుతున్నటువంటి తల్లిదండ్రుల ఓట్లతోని నేను ఎమ్మెల్సీ అయినా, వాళ్లకు సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి ఆ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాల్సింది, దానికి నేను ప్రతినిధిగా ఉండాలి. నేను సమాధానం చెప్పను అని అనట్లేదు, చెప్తానని అంటున్నాను. వీడియో రికార్డింగ్ ని మీరు మిస్యూజ్ చేశారు కాబట్టి, మిస్యూజ్ చేస్తున్నారు కాబట్టి అది వద్దు అని అంటున్నారు. ఎవరు మిస్యూజ్ చేస్తున్నారు? మీరే చేస్తారు, ఎవరైనా చేస్తారండి. ఎవరండి మిస్యూజ్ చేయాలండి? ఎవరు మిస్యూజ్ చేశారు? చాలా సందర్భాల్లో మిస్యూజ్ చేశారు. ఇది మిస్యూజ్ చేయడానికి చేస్తున్నటువంటి వ్యవహారం కాదండి కుమార్ గారు. సార్ ఇప్పుడు మీరు అలాంటి నేను ఏం చెప్తాను, మేము సఫరసం అని చెప్పి చెప్తున్నాను. మేము సఫరసం తర్వాత మీరు ప్రూవ్ చేయండి అంటే నేనే ప్రూవ్ చేయాలి. విషయం ఏంటంటే మీరు దేనికి సఫరర్స్? దేనికి సఫరర్స్ అంటే ఇలానే మాట్లాడితే మేము మాట్లాడిన కంటెంట్ని వాళ్ళు వేరే రకంగా వాడుకొని వేరే వేరే సందర్భాల్లో వాడుకున్నారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వెనకాల ఉన్నారు,
సార్, ఆయన వెంకటేశ్వర సార్, స్వామి కాదంటే పోతుందా? సార్ ఇప్పుడు ఇవన్నీ ఎమోషనల్ గానో ఏదో అయ్యేది కాదు. ఆ. అండ్ ఇప్పుడు మిస్యూజ్ ఆన్లైన్ కంటెంట్ ని మిస్యూజ్ చేయరా? ఎట్లా మిస్యూజ్ చేస్తారు? చేయరని చెప్పి మీరు చెప్పండి. ఎట్లా చేస్తారండి? చెప్పాను కదండి. ఇవి ఇప్పుడు ఒక్కటి మీరు సార్ యూట్యూబ్ మీకు జరిగిన మిస్యూజ్ ఏందో చూపించండి. ఒకవేళ మీకు ఇగో పలానా మిస్యూజ్ జరిగింది, ఇది జరగకుండా చూడండి అని మాకు చెప్పండి. మీరు మీరు కాంప్లైంట్ అథారిటీ కాదు కదా సార్. మీరు దేనికి దీనికి ఇప్పుడు మిస్యూజ్ అవుతే దానికి మీరు అరికట్టండి అని చెప్పి మరి మీరు నేనేం complaint చేస్తా authority సార్? చెప్పండి. మరి నా వరకు నేను ఎందుకు బాధ్యత అసలు? వహిస్తా కానీ. నేనేమంటున్నానండి, నా వరకు నేను బాధ్యత వహిస్తా. 100%. ఇప్పుడు మీ వరకు బాధ్యత వహిస్తారు మీరు. ఇప్పుడు మీరు రికార్డ్ చేస్తున్నారు కాబట్టి వద్దు అని అంటున్నాను నేను. వేరే వాళ్ళని నేను వద్దని లేదు కదా. విషయం ఏంటంటే ఇది నేను చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. ఎలా చేస్తారండి? ఒక ఇప్పుడు విషయం. నేను బయట రోడ్డు మీద ఉంటే ఎవరైనా చేయొచ్చు. నేను నా రూమ్ లో ఉన్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి రికార్డ్ చేస్తా అంటే నేను ఎందుకు ఒప్పుకుంటానండి? ఒక విషయం చెప్తా, నేను ఈడికి ఉత్తగా రాలే. మీ యాజమాన్యము నాకు విత్ లొకేషన్ తో పాటు సార్ నేనే లొకేషన్ పెట్టాను నేను మీకు. మీరు అంటే నేనే లొకేషన్ పెట్టాను, నేనే మీతోని మాట్లాడాను నేను. నేనే ఇవాళ మార్నింగ్ రిక్వెస్ట్ చేశాను వద్దు అని చెప్పేసి. ఒక్క నిమిషం సార్, ఎందుకు ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు మీరు చెప్పిన తర్వాత కూడా మీరు సార్, మా వ్యక్తిగత స్వేచ్ఛను కూడా మీరు హరించేసి ఈ లొకేషన్ మీరు పెట్టింది కాదు. ఇగో నాకు మీ యాజమాన్యం నుంచి ఏ రోజు వచ్చింది? 25 జూలై రోజు వచ్చింది ఈ లొకేషన్. వినండి, రవికుమార్ గారికి నేను లొకేషన్ పెట్టాను నేను. Maybe మీ మీరు- యాజమాన్యాన్ని సార్, మీరు సార్, పెట్టిరేమో. సార్ మీరు ఫోన్ చేసిన మీ తర్వాత యాజమాన్యం నాకు సార్, సార్, పెట్టింది. మీరు ఫోన్ చేసిన తర్వాత నేను కూడా మీ వాట్సాప్ గ్రూప్ చూడండి, దాంట్లో నేను కూడా లొకేషన్ షేర్ చేశాను. అంటే లొకేషన్ షేర్ చేసిన తర్వాత ఇవాళ మార్నింగ్ మీకు కూడా ఫోన్ చేశాను. ఇప్పుడు ఆ రోజు 25 జూలై రోజు నుంచి సరే నాకు వివిధ కారణాలు పనుల వల్ల నేను రాలేదు. దానికి కారణం కూడా మీరు చెప్పారు. ఏమని చెప్పారంటే నేను ఎవిడెన్సులు మాత్రం ఇవ్వలేను, దీంట్లో ఉన్నటువంటి ప్రతి ప్రశ్నకు నేను సమాధానం Yes, చేస్తాను. ఇప్పుడు కూడా అదే అంటున్నాను. నేనేమంటున్నా, మీరు ఎవిడెన్స్లు ఏమి ఇవ్వకండి, నేను అడిగిన దానికే సమాధానం చెప్పండి. సార్ నేను చెప్పను అని అనలేదు నేను. మీరు ఎన్ని క్వశ్చన్లు అయినా అడగండి, అన్ని క్వశ్చన్లు చెప్తాను అంటున్నాను. అయినా మీరు వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. సార్, నేనేమంటున్నా, ఇలాంటి పెద్దల్ని మేము ఇట్లా మీరే అంటే ఇక మీరు శ్రీ మీరు చై- వినకపోతే ఇక మేము ఏం శ్రీ చెప్తామండి? చైతన్య నారాయణకు సంబంధించి నేనే సార్, నేను B6లో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ను నేను చూసినప్పుడు మీ నీట్ ర్యాంకులు వచ్చినప్పుడు, మీ ఇంటర్మీడియట్ ర్యాంకులు వచ్చినప్పుడు నేనే కవరేజ్కి వచ్చేది. అప్పుడు మీరే ప్రపంచానికి అంతా తెలవాలి అని చెప్పి మీరు ప్రచారం చేస్తే వాటిని వీడియోలు రికార్డ్ చేసుకపోయి మేమే టీవీలో ఇచ్చినాం. అవును సార్, అది మేము అడిగాం కాబట్టి ఇచ్చారు. ఇప్పుడు నేను కూడా అడుగుతున్నాను కదా సార్ వద్దు అని చెప్పి. సార్, నేను అడుగుతున్నాను కదా, ఒక వద్దని మంచి చెప్పి. విషయం ప్రజలకు తెలిస్తే తప్పేంది? సార్ మేము చెప్పుకుంటాం సార్, మేము చెప్పండి మేము సార్, అదే చెప్పుకుంటున్నాం కదా, అదే మేము చెప్పుకుంటున్నాం కదా. అదే ఇప్పుడు మేము చెప్పండి. పేపర్ ద్వారా చెప్తున్నాము అండ్ మా అదే పేరెంట్స్కి చెప్పండి తెలుసు, సార్. అందరికి తెలుసు. అదే చెప్పండి కుమార్ గారు. సార్ ఇది బాగాలేదండి సార్, బట్ సార్ ఇప్పుడు నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు రికార్డ్ చేసుకుంటామంటే మీ ఇష్టం. నేను మీ విజ్ఞతలో వదిలిపెడతాను. 4 విషయం సరే సార్, మాకు విజ్ఞత లేదు అయినా సరే. అయినా తప్పండి. ఎందుకంటే సార్, ఇప్పుడు- కుమార్ గారు. సార్ ఒకటండి, ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను, నేను అడిగినప్పుడు మీరు వినాల్సిన సార్, బాధ్యత సార్, మీది. సార్ నాకు ప్రజలు ఇంపార్టెంట్ కానీ శ్రీ చైతన్య ఇంపార్టెంట్ కాదు. అది మీ చాయిసెస్ అండి. అది ఒకటి సార్. ఎందుకంటే నాకు ఇంపార్టెంట్ ప్రజలు, నాకు శ్రీ చైతన్య ప్రయోజనాలు నాకు అక్కర్లేదు. నేను కొన్ని శ్రీ చైతన్య కొన్ని సార్- ప్రయోజనాల గురించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయట్లేదండి. సార్, మిమ్మల్ని శ్రీ చైతన్య ప్రయోజనాల గురించి రిక్వెస్ట్ చేయట్లేదు. దీనివల్ల మిస్యూజ్ చేస్తున్నారు. మిస్యూజ్ చేయడానికి 1000% ఛాన్స్ ఉంది. సార్, కాబట్టి ఆ రికార్డింగ్ వద్దంటున్నాము. మిస్యూజ్ కాకుండా ఈ లైవ్ ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోని మిస్యూజ్ చేయగల, దయచేసి మిస్యూజ్ కాకుండా చూడండి. ఏం సార్ చిన్నపిల్లలాగా మీరు కూడా అట్లా చేస్తారు? మరి ఇప్పుడు మాత్రం అలా ఆపుతారా? మరి మీరు కూడా ఒక మాట సార్ చెప్పండి. దిస్ ఇస్ నాట్ ప్రాపర్. సార్, నేను ఇంకోటి కూడా చెప్తున్నాను. ఒకటి సార్. ఇప్పుడు మేము ఇంత సార్, చెప్పిన తర్వాత ఇవన్నీ- కూడా మీరు చేస్తామంటే మీ ఇష్టం. సార్ దానికి. సార్ ఏమొద్దు సార్, ఇవన్నీ ఏమొద్దు, మన 2 నిమిషాలు అయిపోద్ది. కానీ సార్ ఇప్పుడు ఈ శ్రీ చైతన్య అడ్వర్టైజ్మెంట్ ఈ వెలుగు దినపత్రికలో మన వాళ్ళు ఇచ్చినారు, మన యాజమాన్యం ఇచ్చినటువంటి సందర్భంలో ఈ గౌరవ్ సింగ్ అనేటువంటి అబ్బాయి అన్నాడు సార్. ఇతను మీకు సంబంధించినటువంటి స్టూడెంటేనా? 100% మాకు సంబంధించిన వాడు. అయితే దీంట్లో నేను ఒక విషయం చెప్తాను, ఒక 2 minutes వినండి. ఇది ఇక్కడ సార్ కూడా వినిపిస్తాను, క్లారిటీ ఉండాలి కదా. మీకు చెప్తానండి. నాకు ఇప్పుడు మా కాలేజ్లో కానీ 2 రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఆ, ఒకటి ఏంటంటే కాలేజ్లో చేరిన వాళ్ళు, ఉమ్, రెండోది ఏంటంటే అకాడమీ ఉంటుంది. ఉమ్. దాంట్లో మనం డిఎల్పి ప్రోగ్రామ్ అని ఉంటుంది, డిఎల్పి అంటే అంటే డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్. ఓకే సార్. ఎస్పెషల్లీ ఏంటంటే ఉమ్, మన కోవిడ్ తర్వాత ఏంటంటే ఆన్లైన్ కోచింగ్స్ ఎక్కువైనాయండి. ఉమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్లో ఉన్నారు అనుకోండి. ఉమ్. ఇప్పుడు ఏదైనా ఒక వ్యక్తి ఎక్కడో బంజారా హిల్స్లోనే ఎక్కడో ఉంటాడు, ఆయనకి ట్యూషన్ కావాలి. ఓకే, మీ పెన్ను వాడుకోవచ్చు. 100%. రైట్. ఇప్పుడు ట్యూషన్ కావాలి. ట్యూషన్ కావాలంటే మనకి ఇప్పుడు హైదరాబాద్లో ఇంత దూరం ట్రావెల్ చేయాలంటే ఎంత కష్టమో మీకు తెలుసు. అవును సార్. సో వాళ్ళు ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటారు వాళ్ళు. సార్ ఇతను సో డిఎల్పి ప్రోగ్రామ్ అని ఎవరితోనైతే మేము మెన్షన్ చేసి
చేసినామో వాళ్ళందరూ కూడా వాళ్ళకి మేము ఆన్లైన్లో జూమ్లో క్లాసులు తీసుకుంటాం. ఎస్ సార్. ప్లస్ మా ఎగ్జామ్స్ రాస్తారు. ఎస్, గ్రేట్. ప్లస్ వాళ్ళ మెటీరియల్స్ ఉంటాం, మా మెటీరియల్స్ అంతా కూడా వాళ్ళకి సప్లై చేస్తాము. మెటీరియల్స్ అంతా కూడా ప్రాక్టీస్ చేసుకుంటాం. సో ఇతనిది ఎక్కడ సార్ ఈ గౌరవ్ సింగ్ది? ఒకసారి ఇక్కడే ఉంది. గౌరవ్ సింగ్ ఎక్కడ సార్? కోట అండి, కోట, రాజస్థాన్లో. ఇప్పుడు మీ 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 దగ్గర డిఎల్పి డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అంటే ఆన్లైన్ లేదా ఇంకొక మాధ్యమం ద్వారా ఆన్లైన్లో అందుకున్నాడు. అంటే రాజస్థాన్లో ఉన్నటువంటి ఒక అబ్బాయి ఆన్లైన్ కోచింగ్ ద్వారా మీరు చెప్పిన చదువులతోని 9వ ర్యాంక్ సాధించినప్పుడు ఈడ మీరు డైరెక్ట్గా చెప్పిన చదువులతోని ఎంతమంది ఎందుకు రారు? ఎవరెవరికి అందరికి వస్తుంది. వీళ్ళందరూ ఇప్పుడు దీంట్లో 17 మెంబర్స్ ఉన్నారండి. ఈ 17 మెంబర్స్లో 4 మెంబర్స్ డిఎల్పి ఉన్నారు. వాళ్ళందరూ మా క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ వాళ్ళు. ఏ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ వాళ్ళు? క్లాస్ రూమ్ అండి, అంటే 2 years క్లాస్ రూమ్స్ ఉన్న వాళ్ళు. సార్ నేను ఏమంటున్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబ్బాయి తీసుకోండి సార్. ఈ అబ్బాయి హనీష్, ఈయన నారాయణ కూడా అబ్బాయి. ఓకే, నారాయణ కూడా అబ్బాయి. ఈయనది ఆల్ ఇండియా 6th ర్యాంక్ స్టేట్ ఆల్ ఇండియానా? ఇక్కడ చూడండి, ఓబీసీ అండి. ఈయన ఓబీసీలో 6th ర్యాంక్ అండ్ ఇదే స్టూడెంట్ కి ఆల్ ఇండియాలో 21st ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు అఫీషియల్ గా 2 రకాల ర్యాంకులు ఇస్తారండి. ఒకటేమో ఆల్ ఇండియా ర్యాంక్ ఇస్తారు, ఇంకోటేమో కేటగిరీ ర్యాంక్ ఇస్తారు. ఆ కేటగిరీ ర్యాంక్ నే ముందెందుకు వేసినారు పెద్దగా? చూడండి అక్కడ సార్, నేను ఏమంటున్నా, కేటగిరీ ర్యాంక్ నే ముందెందుకు వేసినారు ఆల్ ఇండియా ర్యాంక్ వదిలేసి? ఇది చూస్తే జనం ఏమనుకుంటారు? తప్పేముందా? నేనేమంటున్నా, మేమైనా మార్ఫింగ్ చేసినామా దాంట్లో ఏమైనా? ఇప్పుడు మార్ఫింగ్ దగ్గర పోదాం, నేనేమంటున్నా, ఇప్పుడు ఇతనికి వచ్చిన ర్యాంకు వాస్తవానికి మీరు చెప్పింది ఎంత? 21st అండి. 21 ర్యాంక్ వచ్చింది ఇతనికి. కానీ ఇతనికి 6వ ర్యాంక్ వచ్చింది ఓబీసీ కోటాలా అనేది మీరు క్లెయిమ్ చేస్తున్నటువంటి అంశం ఉందండి. ఇక్కడ మెన్షన్ చేశాము. ఇతను ఇక్కడ 2 years క్లాస్ రూమ్ స్టూడెంట్, ఇది నేరుగా రాసినారు, ఇది గైడ్ లైన్స్ ప్రకారం పెట్టినారు. మరి ఇతనికి ఏం పెట్టినారు? ఇక్కడ పెట్టాం కదా డిఎల్పి అని చెప్పి. ఈ డిఎల్పి అంటే ఏంటండి? క్లారిటీగా పెట్టాలి కదా. డిస్టెన్స్ లెర్నింగ్ ఇక్కడ 2 years ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో డిఎల్పి ప్రోగ్రామ్ అలానే ఉంటుంది. ఇది సాధారణ పబ్లిక్ ఏం తెలుస్తుంది డిఎల్పి అంటే? అందరికి తెలుసు అండి. అందరికి తెలుసు. అందరికి తెలుసు సార్. ఇప్పుడు ఒకటి మిత్రులారా ఒకటి ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ ఉన్నటువంటి చిన్న డిఎల్పి అనేది బ్రాకెట్లో పెట్టినారు కదా, ఇదంటే శ్రీ చైతన్యలో పిల్లల్ని చదివిపిస్తున్న తల్లిదండ్రులందరికీ డిఎల్పి అంటే ఏందో తెలుసు అని యాజమాన్యం చెప్తా ఉంది. అయితే విషయం ఏంటంటే, నేను హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ రిపోర్టర్గా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 6 సంవత్సరాలు బ్యూరోగా పనిచేసిన. ఈ డిఎల్పి అనేది నాకే తెలియదు వాస్తవానికి. ఇప్పుడే తెలుసుకుంటున్నా. ఇది కొత్త విషయాన్ని తెలుసుకున్నందుకు ధన్యవాదాలు. ఇక రెండో విషయం ఏంటంటే, దీంట్లో ఇది ఏ సైజులో ఉండాలన్న నిబంధన ఏమన్నా తెలుసా మీకు? ఏదండి? ఈ డిస్క్లైమర్ యాజ్ పర్ ద నామ్స్ ప్రకారమే మేము ఇచ్చామండి. ఇది ఎంత ఉండాలండి? సార్, ఇప్పుడు ప్రతి విషయం నాకు తెలియదండి. ఎందుకంటే ఇప్పుడు మా అడ్వర్టైజింగ్ ఏజెన్సీ వాళ్ళకి మేము యాడ్స్ ఇస్తాం. వాళ్ళు ఇదన్నా మీరు చదవండి సార్, మీకన్నా కనిపిస్తుంది చదవండి సార్, డిస్క్లైమర్ చదవండి సార్. ఇప్పుడు యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ప్రకారం మేము ఇచ్చాం దాంట్లో. సార్, ఇక్కడ ఈ అద్దాలు, నేను వాస్తవానికి ఈ అద్దాలు ఎప్పుడు పెట్టుకోను, ఈ చిన్న చిన్న అక్షరాల కోసం అద్దాలు తెచ్చుకున్నా. ఇక్కడ నోట్ ఎనీ in advertisement error published in this advertisement could be brought to our notice అని చెప్పి మీరు ఇది చిన్నగా పెట్టినారు. ఇది పెట్టాల్సి, ఇదంతా పర్ఫెక్ట్ అయినాక ఇది పెట్టాల్సిన అవసరం ఎందుకు సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఇదంతా కూడా కంప్యూటర్ ఆపరేటర్లు టైప్ చేస్తారు. ఏదైనా తప్పు తగ్గవచ్చు, హాల్ టికెట్ నెంబర్ తప్పు ఉండొచ్చు, పేరు తప్పు ఉండొచ్చు, దాని తప్పేమో సార్ దాంట్లో. అంతే. అంటే ఇప్పుడు మేము చెప్పింది ఏది మీరు వినరా? అంటే మీరు ఏదైతే అంటారో దానికి మేము సార్, ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు యాడ్ దీంట్లోనే ఉన్నారు. అండ్ మన ఆపరేటర్స్ ఎన్ని సందర్భాల్లో కంప్యూటర్ మిస్టేక్ చేస్తారో మీకు తెలుసు. అలాంటిది ఏదైనా జరుగుతుందేమో అని చెప్పి ఎర్రర్ జరగవచ్చు. కానీ ఆ జరిగిన ఎర్రర్ జరిగితే ఇగో దీన్ని సంప్రదించండి అని ఒక పెద్దగానన్నా రాస్తే అయిపోయేది కదా. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుండి పెద్దగా రాస్తాము.
మీరు చెప్పారు కదా సార్ ఇప్పుడు. నెక్స్ట్ ఇయర్ నుంచి ఎట్లా ఇస్తామండి? ఎందుకైనా ఇవ్వరండి, ఎందుకైనా ఇట్లా ఇవ్వరండి? ఇట్లా చీట్ చేసే ఎక్కడ చేంజ్ చేసినామండి? ఎక్కడ అంటే ఇప్పుడు మీరు ఒకటండి, మీకు ఇప్పుడు నేను మా ప్రోగ్రామ్స్ మీకు చెప్పాను, నేను మా ప్రోగ్రామ్స్ ప్రకారం మా పిల్లలు ఇది డిసిఎల్ ఇంకా ఏమేమి డిఎల్పి ఇంకేమేమి నేను రెండు చెప్పానండి. రెండు ప్రోగ్రామ్స్ ఉంటాయని చెప్పాను. ఒకటి డిఎల్పి, ఇంకోటి క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ అని చెప్పాను నేను. మరి ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ అక్కడ మెన్షన్ చేశాం కదా. ఏమని ఇది తల్లిదండ్రులకు తెలుస్తుందా ఇది? సార్ మీరు అదే క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నారు. చెప్తాను, ఆయన చెప్తాను నేను. ఇప్పుడు ఈ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి అంటే ప్రతి పేరెంట్కి తెలియకపోవచ్చు, మీరు ప్రతి పేరెంట్కి ప్రపంచంలో జరిగే ప్రతి విషయాలు తెలియదు. ఎవరైతే ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నారో వాళ్ళకి తప్పకుండా డిఎల్పి ప్రోగ్రామ్ అని తెలుసు. ఎప్పటి నుండి? కోవిడ్ తర్వాత తెలుసు. కోవిడ్కి ముందు తెలుసు అని చెప్పి నేను కూడా అనలేను. ఓకే, ఇప్పుడు మొత్తం నీట్ ఎగ్జామ్ ఎన్ని మార్కులకు ఉంటుంది? 720 సార్. ఈ 706 మార్కులు వచ్చిన విద్యార్థులు ఎవరైనా ఉన్నారా మీ శ్రీ చైతన్యలో? లేదు. ఎవరికి రాలే కదా? లేదు. ఎవరికి రాలే కదా? 2 years ప్రోగ్రాంలో లేరు. 2 years ప్రోగ్రాంలో లేరు, డిఎల్పిలో ఉంటారు. 2 years అంటే మీరే క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి చెప్పేటోళ్ళకైతే రాలే. చెప్తున్నాం కదా సార్ నేను కూడా. ఇప్పుడు వాళ్ళకైతే రాలే కదా సార్. 2 years ప్రోగ్రామ్ వాళ్ళకి మీరనే 706 రాలే కదా. డిఎల్పి వాళ్ళకి వచ్చింది. డిఎల్పి వాళ్ళు మీ వాళ్ళు కాదా? మా వాళ్ళు ఎందుకు కాదండి, మీరెవరు అంటారండి మా వాళ్ళు కాదని చెప్పేసి? ఎలా అంటారు? ఎందుకన్నారండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందులో అడ్వర్టైజ్మెంట్ వేసుకోవాలంటే వాళ్ళ తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అన్న 100% వీళ్ళ తల్లిదండ్రుల అనుమతి ఉంది. అండ్ వాళ్ళ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తారు. అండ్ వాళ్ళ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాతనే అండ్ కాలేజ్ లో ఎన్రోల్ అయిన తర్వాతనే వాళ్ళకి మేము క్లాసులు చెప్తాము. ఎన్రోల్ కాకుండా క్లాసులు చెప్పలే ఇలా మీరు అనుకుంటే ఎట్లా సార్? మీరు ఇంకోటి, ఇప్పుడు నేను మీకు చాలా స్పష్టంగా చెప్పాను, నేను వాళ్ళకి మేము ఆన్లైన్ లో క్లాసులు చెప్తాము, జూమ్ లో. ఆన్లైన్ లో చెప్పేటోనికి ర్యాంక్ వస్తుంది, ఈడ కూర్చొని చెప్పేటోనికి ఎందుకు ఒక్కరికి ఎంతమంది రాశారు? అందరికి రాస్తారు. శ్రీ చైతన్య నుంచి ఎంతమంది రాశారు? శ్రీ చైతన్య నుండి తెలంగాణలో నుండి దాదాపు 8,500 చేంజ్, అంటే దాదాపుగా అంతమందికి 8,500 మెంబర్స్ అండి. సో 8,500 మెంబర్స్ లో ఇప్పుడు పోయినసారి కట్ ఆఫ్ ను దృష్టిలో పెట్టుకుంటే ఎంత మందికి ఎంబీబీఎస్ సీట్లు? దాదాపు ఇప్పుడు 8,500 చెప్పండి చూడండి. దీంట్లో దాదాపుగా అంటే మీకు ఇంకోటి కూడా చెప్తున్నానండి, 1 second మీకు చెప్తాను నేను. మీకు కూడా ఒక విషయం తెలియాలి, అంటే ఎందుకంటే ఇప్పుడు అందరికీ అన్ని విషయాలు తెలియకపోవచ్చు. ఇప్పుడు మొత్తం ఇండియాలో 130,000 సీట్స్ ఉన్నాయండి. ఒక 2 minutes స్పేర్ చేయండి. 130,000 సీట్స్ ఉన్నాయి. ఈ 130,000 సీట్స్లలో దాదాపు 75,000 సీట్స్ కేటగిరీ ఏ, అంటే ఫ్రీ సీట్స్. అండ్ ఆల్ గవర్నమెంట్స్ 75,000, అరౌండ్ 75. అంటే గవర్నమెంట్లో ఉండే అన్ని ప్లస్ ప్రైవేట్లో ఉండే 50%. ఓకే, అరౌండ్ 75,000. 23 lakhs ఆఫ్ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ రాస్తున్నారండి. అంటే 23 lakhs by 75,000 అంటే ఇట్ ఈస్ నియర్లీ 1:35, అంటే 1:30 ఉంటుంది. అంటే ప్రతి 30 మందిలో ఒకరికి మాత్రమే సీట్ వస్తుంది. ఇది ఆల్ ఇండియా. అదే తెలంగాణకి రండి. తెలంగాణలో దాదాపు 10,250 సీట్స్ ఉన్నాయండి. ఈ 10,250 సీట్స్లో దాదాపుగా 5,200 వరకు కేటగిరీ ఏలో ఉంటాయి. అరౌండ్ దట్ 5,500 వరకు ఉంటాయి కేటగిరీ ఏలో. అంటే జనరల్గా మేము కేటగిరీ ఏ సీట్లనే కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే ఫ్రీ సీట్స్ కాబట్టి. మిగిలినవి ఏంటంటే బి కేటగిరీ అండ్ ఎన్ఆర్ఐ కోటా ఉంటుంది. మేము కేటగిరీ ఏనే కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఈ 75,000 స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ తెలంగాణలో ఎగ్జామ్ రాస్తారు. 5,500 సీట్స్ అంటే దాదాపుగా 1:15, దాదాపుగా 1:15 తెలంగాణలో. అంటే ప్రతి 15 మందికి ఒక సీట్ వస్తుంది. ఇప్పుడు చైతన్యలో 8,500 ప్లస్ ఎగ్జామ్స్ రాశారని చెప్పి నేను చెప్తున్నాను. నేను ఈ 8,500లో దాదాపుగా మాకు అంటే ఓన్లీ కేటగిరీ ఏలోనే దాదాపు ఒక 4,000 సీట్స్ వస్తాయండి. అంటే 4,000 తెలంగాణలో ఉన్న సీట్లు ఏంటండి? 5,250 అండి. తెలంగాణలో ఉన్నటువంటి కేటగిరీ ఏ కేటగిరీ 5,500 వరకు ఉంటాయి. ఈ 5,500లో దాదాపు 2,800 ఇంకొంచెం ఎక్కువ, 2,800 అరౌండ్ 3,400 ప్లస్ మాకు సీట్లు వస్తాయండి. ఇంకా మిగిలిన ఏంటండి? దాన్ని మైనస్ చూసుకోండి, ఎంత? 3,500 ప్లస్ ఉంటుందండి. 3,500 ప్లస్ సీట్లు మీకు మీకు వస్తాయి. ఆ తర్వాత ఇది అవుట్ ఆఫ్ 5,500 అండి. అదే నేను అదే రాస్తున్నా. ఇప్పుడు 5,500 సీట్లలో 3,500 సీట్లు ఓన్లీ శ్రీ చైతన్యకు వస్తాయి తెలంగాణలో. మరి ఈ గాడిది ఏంది ఇట్లా చెప్పిండు మాకే అడగోలుకి వచ్చినాయని? ఎవరికండి? ఈయన నారాయణ. ఆయన ఏం చెప్పాడు నాకేం తెలుస్తుందండి?
నేను నాది నేను చెప్పుకుంటాను కానీ ఆయన చెప్పిన దానికి నేను ఆన్సర్ చేయలేను కదా. అచ్చా, ఇప్పుడు ఈ 3,500 వస్తాయి అన్నారు కదా, ఇందులో ఒక 3,000 పేర్లు చెప్పండి. 3,000 మంది 3,000 కాదు, మొత్తం 3,500 మంది పేర్లు చెప్పగలను. చెప్పండి. ఎందుకంటే వాళ్ళు మా దగ్గర చదివిన వాళ్ళు. వెరీ గుడ్, చెప్పండి. ఏం చెప్తే ఇట్లా చెప్తానండి, లిస్ట్ ఎట్లా గుర్తుంటుందండి నాకు. లిస్ట్ ఇవ్వండి. ఇప్పుడు 3,500 మంది పేర్లు మీరు అడిగితే నేను చెప్పగలను. 3,500 మీకు వస్తున్నాయని తెలుసు, కానీ ఆ పిల్లల వివరాలు మీకు తెలియదు. పిల్ల మీరు ఎందుకు తెలియదు అండి, సిస్టంలో ఉంటుంది. ఇవ్వండి సార్. మీకు ఎందుకు ఇస్తాను సార్ నేను అది, మీకు ఎందుకు ఇస్తాను నేను అది. ఇప్పుడు మీరు కాంపిటెంట్ అథారిటీ దగ్గరికి వెళ్ళి అడగండి, అడిగితే వాళ్ళు ఇస్తారు, వాళ్ళు తప్పకుండా. ఇప్పుడు మీరు అడిగారని చెప్పి మీ అథారిటీ ఏమో ఈయన దగ్గర అన్నున్నది, ఈయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పి. సార్ మా వాళ్ళు ఏం చెప్పారంటే, ఇట్లా మల్లన్న గారు వస్తారు, ఆయన అడిగిన క్వశ్చన్లకి మీరు ఆన్సర్ చెప్పండి అన్నారు. మీరు అడుగుతున్నారు, నేను ఆన్సర్ చెప్తున్నాను. ఆయన నాకు కూడా అది చెప్పారు, నేను కూడా మీకు అది చెప్పాను. నేను మీరు అడిగిన ప్రతి దానికి నేను ఆన్సర్ చెప్తానని చెప్పి. ఏం ఆన్సర్ చెప్తున్నా? ఏం చెప్తలేదండి. అంటే ఇప్పుడు అంటే మీ ఉద్దేశంలో మాకు సీట్లు రావట్లేదన్న మీ ఉద్దేశం? ఇవన్నీ మీ సీట్లు అనుకుంటున్నా. 100%. మీరెవరండి కాదని చెప్పడానికి? నువ్వే కూడా ఇది వేసుకోవడానికి. మా పిల్లలు కాబట్టి మేము వేసుకుంటున్నాం. వీళ్ళు మీ పిల్లల? 100%. నీ పిల్లల మీద 100% మా పిల్లలండి. మీరు సార్ ఇప్పుడు ఇది మీరు ప్రెషర్ చేయడము, ఫోర్స్ చేయడం అనేది మా పిల్లలు, వీళ్ళందరూ శ్రీ చైతన్య విద్యార్థులు. మీ పిల్లల మీద ఒట్టేసి చెప్పు. సార్ ఇట్స్ నాట్ అన్ ఎమోషనల్ థింగ్. అది అంటే ఏంటంటే అంటే మీరు ఏది చెప్తే అది. ఇంకొకసారి మీరెవరు అంటే నేను లేచేస్తా మరి. నేను ఆ టైం సార్ వినండి సార్, వీళ్ళు మా విద్యార్థులు అని చెప్పి చెప్తున్నాను. నేను చెప్పేది శ్రీనివాస్ కుమార్ గారు, వీళ్ళు మీ పిల్లలు కాదనేది లోకమంతా 100% రాంగ్. వీళ్ళు మా పిల్లలు. వీళ్ళతోటి నేను బస్ కిరాయిలు పెడతా, నేను ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తా, ఎప్పుడు పోదని చెప్పి వీళ్ళ దగ్గరికి. మీ ఇష్టం వచ్చినప్పుడు పోండి, మీ ఇష్టం వచ్చినప్పుడు. సార్ ఇంకో ఒకటండి, ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు, మా దగ్గర అప్లికేషన్ ఫామ్స్ కూడా ఉన్నాయి. మీకు కావాలంటే నేను అప్లికేషన్ ఫామ్స్ కూడా చూపిస్తాను. ఎవరిది కావాలంటే ఎవరిది కావాలి చెప్పండి. వీళ్ళ అప్లికేషన్ ఎవరిది కావాలి? గౌరవ్ సింగ్ ది అప్లికేషన్ ఇవ్వండి. గౌరవ్ సింగ్ ది ఫోటో లేదా ఇక్కడ? ఇక్కడ లేదండి. అచ్చా సార్ మల్లన్న గారు, మళ్ళీ చెప్తున్నాను నేను, ఇప్పుడు మాకు రాని రిజల్ట్ని మేము ఇంతవరకు ఎప్పుడు ఎందుకండి ఎందుకంటే సార్ మీరు అడుగుతున్నారు చెప్పాలి కదా సార్. ఒక్క నిమిషం, ఇక చూడు, ఈడనేమో డిఎల్పి అని పెట్టుకున్నాం గౌరవ్ సింగ్ది, ఈడనేమో ఏఐటిఎస్ అని పెట్టారు, డిఎల్పి టిక్ లేదు. ఎందుకు? డిఎల్పి ప్రోగ్రామ్ లో ఏఐటిఎస్ ఇంటిగ్రేటెడ్ అండి. డిఎల్పి ప్రోగ్రామ్ లో ఏఐటిఎస్ ఉంటుంది. సార్ వినండి, ఏఐటిఎస్ అంటే ఆల్ ఇండియా టెస్ట్ సిరీస్. ఈ ఆల్ ఇండియా టెస్ట్ సిరీస్ అనేది శ్రీ చైతన్యలో ఉన్న ప్రతి స్టూడెంట్కి ఉంటుంది. ప్రతి స్టూడెంట్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు చూడండి, ఓన్లీ శ్రీ చైతన్య వాళ్ళే రాస్తారా ఇది? బయట వాళ్ళు కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు అండి. బయట వాళ్ళు కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. మా శ్రీ చైతన్య కాలేజ్ కాదు కదా, నేను చెప్తున్నాను కదా, మా కాలేజ్ స్టూడెంట్ కాదు కదా, కాలేజ్ స్టూడెంట్ కాదు, మా అకాడమీ స్టూడెంట్. మీ కాలేజ్ స్టూడెంట్ కాదు ఇతను, కానీ మీ శ్రీ చైతన్య యాడ్లో మాత్రం ఇతను మీ స్టూడెంట్ లాగా క్లెయిమ్ చేస్తారు. ఒక మాట, శ్రీ చైతన్య అనేది నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్ అండి. నేనేమంటున్నా సార్, నేను మీరు అడుగుతున్నా చెప్తున్నాను కదా సార్. ఇది ఫోటో తీసుకురా, మీరు అడుగుతున్నా చెప్తున్నాను. అది ఇచ్చిపెట్టు, ఇది చూపించండి సార్. ఏదండి? ఈ గోయల్ది సార్. నేను మీకు ఆ రోజు కూడా నేను చూపిస్తాను, మేము ఇవ్వమని చెప్పి చెప్పాము. మీరు మా ఎదురుగానే ఫోటో తీసుకోమని అంటున్నారు. ఇంకా నేనేం చెప్పాలి మీకు? సార్ ఇది కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. ఇది ఇప్పుడు పేరెంట్స్ మా మీద ఫోర్స్ పెడుతున్నారు, వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అని చెప్పేసి. ఇందులో చదువుతున్న పేరెంట్స్ నా దగ్గర 4-5 అప్లికేషన్లు ఉన్నాయి. ఉండొచ్చు సార్, మరి నేను లేదన్నట్టున్నా. కాన్ఫిడెన్షియల్ ఏందండి? ఆయన బొమ్మ మీదే పేరెంట్ మీకు ఇస్తే దాన్ని నేను ఎట్లా అంటారు? నేనేమంటున్నా, బొమ్మ పేపర్ల బాధతో బొమ్మ వేసినాక కాన్ఫిడెన్షియల్ అంటారు. ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిల్లల ఫోన్ నంబర్స్ డేటా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా పేరెంట్కి ఫోన్ వచ్చింది అనుకోండి, వాళ్ళు పేరెంట్ మమ్మల్ని బొంబాడి చేస్తున్నారు, మీరు ఎందుకు ఫోన్ నెంబర్ ఇస్తున్నారు సార్? మేము ఇస్తాం ఫోన్ నెంబర్ సార్. ఒకటి విషయం ఏంటంటే, ఇతను ఒకసారి ఈ గోయల్ ఒకసారి చూపించండి సార్. సార్ లేదండి, నేను చూపిస్తానండి. ఉపలక్ష గోయల్ అండి.
మీకు కావాలంటే తీసుకుంటాం. మరి ఫోటో ఎందుకు లేదండి? ఈ అప్లికేషన్ కూడా ఫోటో లేదు కుమార్ గారు. సార్ ఈ అప్లికేషన్ కూడా ఫోటో లేదు. ర్యాంకర్లకే ఫోటో లేదు సార్. ఏంటంటే వీళ్ళు అప్లికేషన్ అంతా ఆన్లైన్లో ఫిల్ చేస్తారు. ఆన్లైన్లో ఫోటో పెట్టడానికి ఉండదు. సో తర్వాత ఫొటోస్ ఇస్తారు. అందు గురించి అని చెప్పేసి దీనిలో ఫోటో ఉండదు. వేరే వాళ్ళు ఉన్నాయి కదా. ఏంటి సార్? వేరే వాళ్ళు ఉన్నాయి కదా సార్. ఈ అబ్బాయిది ఉంది, ఈ అబ్బాయిది లేదు, ఈ అబ్బాయిది ఉంది, రకరకాలు ఉంటాయి సార్. కాదండి, నేను ఇవి ఎట్లా నమ్మశక్యం అవుతుంది సరిగా ఇప్పుడు మిమ్మల్ని నమ్మించడానికి నేను ఇక్కడ లేను సార్. మీరు నన్ను అడిగారు. విషయం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మాట ఇస్తుంది. ఇప్పుడు ఒక పేరెంట్ అడ్మిషన్ సార్ ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా కుమార్ గారు. చెప్పండి సార్. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. చెప్పండి. చాలు ఇంకా ఈ చీటింగ్, ఈ విద్యా సంస్థల చీటింగ్ చాలు సార్. చీటింగ్ కాదు సార్. ఇప్పుడు ఒకటి సార్ కుమార్ గారు చెప్పేది వినండి. నేను మంచిగా రెస్పెక్ట్గా మీకు చెప్పి పోతున్నా. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. జరిగిన చీటింగ్, మోసం జరిగిపోయింది. ఇంకొకసారి ఈ ప్రజల్ని, ఈ విద్యార్థులని, వాళ్ళ తల్లిదండ్రులని ఎట్టి పరిస్థితిలో చీటింగ్ చేయకుండా జాగ్రత్త పడండి. ఒకవేళ ఆన్ రికార్డ్ చెప్తున్నా, ఒకవేళ ఇంకొకసారి ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్లు కానీ, ఇట్లా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటివి కానీ ఏమైనా వస్తే నేరుగా నేనే వచ్చి తంతా. ఇది మీ యాజమాన్యానికి చెప్పండి. ఓకే, నేను చెప్పాలా? సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా. ఒక నిమిషం ఆగండి. వదిలే 2 years కోర్స్ అని చెప్పింది. పెట్టింది అప్లికేషన్ 2020. వదిలే 2 years కోర్స్ ఏనండి. తీసుకో కుమార్ గారు. నా వ్యూ నేను చెప్పిన నేను తల్లిదండ్రులకు ఇది పేదవాడి సొమ్ము, డబ్బు, ఎన్నో ఆశలతోని ఒక కలల ప్రపంచాన్ని ఊహించుకొని ఇందులో పిల్లల్ని జాయిన్ చేస్తా ఉన్నాడు. దయచేసి మీ యాజమాన్యానికి తెలియజేయండి. ఇంకొకసారి ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్లు వేసి జనాన్ని కన్ఫ్యూజ్ చేసి విద్యను వ్యాపారంగా మార్చి పేదవాళ్ళని అట్రాక్ట్ చేసే దానికి మీరు జిమ్మిక్కులు చేయడం బంద్ చేయండి అని చెప్పిండు అని మీ యాజమాన్యం గారికి తీన్మార్ మల్లన్న గారు చెప్పిండని చెప్పండి. ధన్యవాదాలు. మరి నేను చెప్తే ఒక్కొక్క మాట విన్నారా? ఏమింటాం? మరి మీరు వినకపోతే సార్ మీరు ఆ ఎవిడెన్స్ ఏమని చెప్తుంటే ఇస్తలేవు. మీకు ఎవిడెన్స్ మీకు నేను చూపిస్తా అని చెప్పి చెప్తున్నా. నేను కుమార్ గారు, మీరు వాస్తవానికి మీ ప్లేస్ లో యాజమాన్యం ఉంటే నేను మాట్లాడడంలో అర్థం ఉంది. మీరో ఉద్యోగి మిమ్మల్ని మేము ఏం అనలేమా, ఏం మాట్లాడలేమా? సార్ ఒకటి, ఇప్పుడు మీరు ఇన్ని అలిగేషన్స్ పెడుతున్నారు మా మీద. ఇన్ని అలిగేషన్ పెట్టిన తర్వాత కూడా మీరు మాట్లాడుకుంటే ఎట్లా సార్? నేనేమంటున్నా సార్, ఇప్పుడు మీ ప్లేస్ లో మీ యాజమాన్యం ఉంటే నేను మాట్లాడుతున్నాను. ఈసారి ఖచ్చితంగా యాజమాన్యాన్ని పట్టుకుంటాం. ఒక్క మాట ఇప్పుడు ఇది విజ్ఞాన కథ. నాటకం శ్రీ చైతన్య నారాయణ, ఇది మొత్తం ఒక వ్యవస్థ పైన ఎంత పెద్ద ఇది జరుగుతుందో అసలు చూసిన తర్వాత ఎన్ని అయ్యే శ్రీ చైతన్య నారాయణ పంచాయతీ. కానీ ఒకటి కుమార్ గారు, మీకు పిల్లలు ఉన్నారు, మనం కింది స్థాయి నుంచి వచ్చినాం. మనము తల్లిదండ్రులు మనల్ని ఇక్కడ తీసుకురావడానికి ఎంత కష్టపడుతుందో తెలుసు. ఆ పేదోడి ఆశయంతో కళలతోటి మనం వ్యాపారం చేయకుండా. నేను ఒక మాట చెప్పాలా? మేము ప్రశాంతంగా చెప్తున్నాము సార్. ఇప్పుడు మీరు ఏదైతే ఆదర్శంతో మీరు పాలిటిక్స్లోకి వచ్చారో మేము కూడా అదే ఆదర్శంలో వచ్చాము. అండ్ మాకు కూడా బాధ్యతలు ఉంటాయండి. ఇప్పుడు ఒక పెద్ద వ్యవస్థ 40 సంవత్సరాల నుండి ఉంటుంది అని అంటే పేరెంట్స్ నమ్మకం లేకపోతే, పేరెంట్స్లో వాళ్ళ పిల్లలు సక్సెస్ లేకపోతే ఉంటుందా? నమ్మకం కాదు సార్, పేరెంట్స్ తెలుగుని అని మీరు అనుకుంటారండి. మా అంటే ఒకటండి, ఇప్పుడు మీకంటే ఎక్కువ కూడా మేము ఈ లెవెల్లో పిల్లల్ని చూసిన వాళ్ళం డైరెక్ట్గా అంటున్నాను నేను. ఒక నీట్ అంశం తీసుకుంటున్నారు. నా దగ్గర మీ దాంట్లో ఈయన ఎంఎస్వి రాధాకృష్ణ, తోట మహాలక్ష్మి, టి సంగీత, కొప్పారపు సుధీర్, బివి సతీష్, వీళ్ళు చేస్తున్న వ్యవహారం కొన్ని 100 కోట్ల చీటింగ్ ఎట్లా చేస్తున్నారు నాకు ఆ ఎవిడెన్స్. కానీ మీరు దానికి సరిపడదు. ఆ క్వశ్చన్లకు నేను ఆ టాపిక్ కూడా తీయలేదు. నేను ఓన్లీ నీటి వరకే మాట్లాడినా. అని ఒకటైతే సత్యం, ఈ రాష్ట్రంలో 2029-30 తర్వాత ఒక్క శ్రీ చైతన్య బ్రాంచ్ కనిపించినా నేను ఈ మీసం కూడా తీసుకుంటాను.
సార్ అది ఇప్పుడు నేను చేసేస్తా. సార్ నేను కామెంట్ 100% సార్ నేను కామెంట్ చేయండి దాని మీద, అది మీ ఇష్టము, మీరు కామెంట్ చేస్తున్నారు. కామెంట్ కాదు సార్, ఇది ఆవేదన. ఆవేదన కాదు, నేను ఒప్పుకోనండి. ఎందుకు అనంటే ఇప్పుడు కొద్దిసేపు నేను కూడా శ్రీ చైతన్య కాదని అనుకుందాం కొద్దిసేపు. ఇప్పుడు మేము కూడా నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు కొద్దిమంది పేరెంట్స్ కంప్లైంట్ చేస్తే చేసి ఉండొచ్చు, నేను చేయలేదని చెప్పి ఇప్పుడు 100% పర్ఫెక్ట్ జరుగుతుంది అని చెప్పి నేను కూడా చెప్పాను నేను. బట్ మా దగ్గర సక్సెస్ రేట్ అనేది మార్కెట్తో పోలిస్తే కొన్ని వందల రెట్లు ఎక్కువ. వాట్ ఇస్ ద అని ఈ విషయము పేరెంట్స్కి తెలుసు. మార్కెట్ అంటే ఏంటి సార్? మార్కెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్కి 1:15 చెప్పాను నేను. 1:15 అనేది కంప్లీట్ తెలంగాణలో ఉంది. మరి మా దగ్గర 1:2.5 ఉంటుంది కదా. అంటే మరి 1:15 నేను 1:2.5 తెచ్చాను అంటే మార్కెట్ అంటే ఏంటి? మార్కెట్ అంటే సార్ ఇప్పుడు మొత్తం తెలంగాణలో మేము శ్రీ చైతన్య ఒకటే కాదు కదా సార్ ఉంది. సార్ అందరూ ఉంటారు. విద్య వ్యాపారమా సేవనా? విద్య అనేది వ్యాపారమా సేవనా? సర్వీస్ కదండి. ఇప్పుడు మీరు రాజ్యాంగంలో సర్వీస్ అని మెన్షన్ చేశారు, మేము కూడా సర్వీస్ అని అంటాం. మీరు సర్వీస్ కాకుండా ఇంకా వేరేమని అంటామా మేము? అండ్ ఇంకోటి సార్ ఇప్పుడు నేను 1:15ని మా దగ్గర విద్యార్థులకి 1:2.5 చేశానంటే మీరు అది నమ్మకుండా ఉంటే మీరు అన్యాయం చేశారంటే నేనైతే చెప్తాను సార్. కుమార్ గారు, నేను ఇంకెత్తుకోవట్లేదు, ఎందుకంటే మీరు ఎంతవరకు పరిమితం అంతవరకే ఉన్నారు. నేను ఇంకెత్తుకోవట్లేదు. మీరు ఇంతవరకు ఇది జరిగిన విషయం తెలుసు, జరిగిన ఫ్రాడ్ తెలుసు, కానీ ఇంకోసారి రిపీట్ కాకుండా ప్రయత్నం చేయండి అనేది నా సూచన. ఇంకా దాన్ని ఇంకా మేము ఏదో నా యాజమాన్యం చెప్పింది కాబట్టి నేను సమాధానం చెప్పాలి గట్టిగా అని అనుకుంటే అది సార్ అది నాకు అవసరం కాదు సార్. అది తప్పు, అది అనవసరం సార్ నాకు అది అవసరం లేదు. నేను కూడా అది తప్పు, అది అనవసరం సార్. నేను శ్రీ చైతన్యలో ఉన్నంత మాత్రాన వాళ్ళు చెప్పిన ప్రతిదీ మేమేం చేయము. మాకు కూడా పిల్లలకి మేము పేరెంట్స్ తర్వాత నెక్స్ట్ పేరెంట్స్ లాంటి వాళ్ళము. మేము ఇప్పుడు మీకు ఇంత సక్సెస్ రేట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు ఈ రిజల్ట్ చూసుకోండి సార్. ఇక్కడ మీ టేబుల్ మీద ఉన్నది ఇది ఓన్లీ శ్రీ చైతన్య నారాయణగూడ రిజల్ట్. ఓన్లీ శ్రీ చైతన్య నారాయణగూడ. ఇవి కదా. ఎస్. ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి సార్ మొత్తం తెలంగాణలో? తెలంగాణ శ్రీ చైతన్య నారాయణగూడ సార్ అది. నేను ఏమంటున్నా, తెలంగాణలో శ్రీ చైతన్య బ్రాంచ్లు ఎన్ని ఉన్నాయి? దాదాపు ఒక 100 వరకు ఉంటాయండి. 100 ప్లస్ ఉంటాయి. ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? హైదరాబాద్లో అన్ని చోట్ల ఉంది. ఓకే, రైట్. హైదరాబాద్లో ఈసీఐఎల్లో ఉన్న బ్రాంచ్కి ఎన్ని ర్యాంకులు వచ్చినాయి చెప్పండి సార్. ప్రతి బ్రాంచ్కి వస్తాయి సార్, రాకుండా ఎందుకు ఉంటాయి? ఇప్పుడు సార్ ఇప్పుడు మీరు అడిగారు, ఇప్పుడు క్వశ్చన్ వేయడం అనేది చాలా స్ట్రేట్గా ఆన్సర్ చేయండి. శ్రీ చైతన్య ఒక్క నారాయణగూడ బ్రాంచ్కి ఎన్ని వచ్చినాయి మొత్తం ర్యాంకులు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న స్టేట్ ర్యాంకులు ఇచ్చారండి. స్టేట్ ర్యాంకులు ఇచ్చినప్పుడు బిలో 10 థర్డ్ ర్యాంక్ వచ్చింది. ఓకే, నేను ఏమంటున్నానండి, నారాయణగూడ బ్రాంచ్కి ఈసారి సార్ నేను చెప్పింది ఓన్లీ నారాయణగూడ. ఓన్లీ నారాయణగూడ బ్రాంచ్కి ఎన్ని ర్యాంకులు వచ్చినాయి నీట్లో? అదే చెప్తున్నాను సార్. మొత్తం ఎన్ని? నేను అదే చెప్తున్నాను. నేను ఇప్పుడు బిలో 10 థర్డ్ ర్యాంక్ వచ్చింది. బిలో 100 13 ర్యాంకులు వచ్చినాయి. బిలో 1000 దాదాపుగా 80 ర్యాంక్స్ వచ్చినాయండి. బిలో 1000 ఎందుకు దాదాపు అంటున్నానంటే ఇక్కడ రిజల్ట్ అనేది పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ ఉంటుందండి. అది మేము కొంతవరకు తీస్తాం, మిగిలింది పిల్లలకు చెప్పాలి. మాకు ఇప్పటివరకు దాదాపు 79 వచ్చింది. ఇంకొక 1 or 2 ఉంటే దాదాపు 80, 81 ఓన్లీ బిలో 1000. ఓన్లీ బిలో 1000 ఒక 81 ర్యాంక్స్, 80 ర్యాంక్స్ నారాయణగూడ బిలో 1000 స్టేట్ ర్యాంక్. ఓకే, రైట్. స్టేట్ వాట్ ఎవర్ మేబీ ఇక్కడ 80 వచ్చినాయి. దాదాపు ఒక 100 బ్రాంచ్లు ఉన్నాయి సార్. 100 బ్రాంచ్లు లేవు సార్ నారాయణగూడలో. నారాయణగూడ అంటలేను నేను ఓన్లీ నారాయణగూడ రిజల్ట్ చెప్తున్నాను. నేను ఏమంటున్నాను సార్, ఇప్పుడు నారాయణగూడకి 80 వచ్చినాయి. సో ఈసీఐఎల్కు 80 యావరేజ్ అంతే. ఎందుకు వస్తాయి సార్? ఎందుకు అనంటే ఎందుకు చెప్తున్నాను. వీటి మెయిన్ బ్రాంచ్ ఒకటి ఉంటుంది, ఆ మెయిన్ బ్రాంచ్ మీద జరుగుతుంది వ్యవస్థ అంతా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈసీఐ తీసుకోండి. ఈసీఐలో నాకు తెలిసి దాదాపుగా లాస్ట్ ఇయర్, ఎందుకంటే ఇయర్ కౌన్సిలింగ్ కూడా అవ్వలేదు కాబట్టి లాస్ట్ ఇయర్ దాదాపుగా వాళ్ళకి 29-30 సీట్లు వచ్చినాయి. ఎవరికి? ఈసీఐలో. ఈసీఐఎల్ బ్రాంచ్ వాళ్ళకి 30 అరౌండ్. అయితే 30 సీట్లలో వాళ్ళ దగ్గర ఉన్న స్ట్రెంత్ ఎంత ఉంటుందండి? దాదాపుగా ఒక 75-100 బైపీసీ వాళ్ళు ఉంటారు. బైపీసీ చెప్తున్నాను ఎందుకంటే నీట్ వీళ్ళర్ వస్తారు కాబట్టి. మీ దాంట్లో ఎంతమంది బైపీసీ వాళ్ళు ఉన్నారు? మా దగ్గర మొత్తం అంటే సెకండ్ ఇయర్ వాళ్ళు ప్లస్ లాంగ్ వాళ్ళు అంతా కలిపి దాదాపు ఒక 1100 మంది ఉంటాయి. 1100 మందిలో 80 మందికి ర్యాంక్ మళ్ళీ 50 అంటారు. 1100 మందిలో ఎంబీబీ నార్మల్ వాటర్ ఇస్తారు, మన ఫిల్టర్ వాటర్ ఇస్తారు. దీంట్లో దాదాపు 460 సీట్లు ఒక నారాయణలో వస్తాయి. 460 ఎట్లా దీంట్లో ఒక్క నారాయణగూడ సార్. ఒక నారాయణగూడలో 1100 మందిలో 460 సీట్లు వస్తాయి. మీరు ఇప్పుడు 80 అన్నారు
సార్ 80 ర్యాంకులు బిలో 1000 సార్. ఇప్పుడు మీకు ఓకే బిలో 5000 స్టేట్ ర్యాంక్లలో బిలో 5000 వరకు ఓపెన్ కేటగిరీలో సీట్ వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చిందనంటే ఇప్పుడు స్టేట్ కేటగిరీ ఎక్కడండి? ఇక్కడ మన దగ్గర అక్కడ వరంగల్ అబ్బాయికి వచ్చిందండి. వరంగల్లో ఏ స్కూల్ అండి ఆయన? తెలియదండి. ఎస్ఆర్ అనుకుంటారు. ఎస్ఆర్ 705 మార్కులు. ఎస్ అవునా? ఎస్ 705 మార్కులు దాటి ఎవరికి రాలేదనేది నేను వాళ్ళని అడిగితే తెలిసింది నాకు. సార్ ఇప్పుడు అంటే ఎస్ఆర్ అంటే ఫస్ట్ ర్యాంకు ఎస్ఆర్డిజి వాళ్ళకి వచ్చింది, శ్రీ చైతన్యకి రాలే, నారాయణకి రాలే. వీళ్ళది ఏలేదు కదండి సార్. ఇప్పుడు ఎన్టీఏ వాళ్ళు బిలో 100 స్టూడెంట్ వైజ్ స్టేట్ వైజ్ ఇస్తారండి అఫీషియల్గా డాక్యుమెంట్స్. ఇంకొకటి కూడా చూసుకోండి, ఇటీవల కాలంలో అడ్వర్టైజ్మెంటు ఎస్పెషల్గా ఈ ఎడ్యుకేషన్కి సంబంధించిన రూల్స్ మారినాయి, ఆ విధానంలో వేసుకోండి. కానీ ఇంకా ఎట్టి పరిస్థితుల్లో వేయనికి కూడా మేము ఈసారి వేస్తే మట్టుకి ఖచ్చితంగా దాడలే, అదైతే 100% చేస్తాం. ఎందుకంటే తప్పులు ఉంటే మట్టుకి మేము ఒప్పుకునే పరిస్థితి లేదు, అదైతే 100% సార్. ఇప్పుడు మేము కూడా తప్పులు ఉంటే మిమ్మల్ని ఒప్పుకోమని చెప్పి అనడం లేదు. అండ్ మీరు క్వశ్చన్ చేయండి. ఇవేంటి సార్ ఈ నారాయణగూడ బ్రాంచ్ సార్? ఇక్కడ ఈ రిజల్ట్ అంతా కూడా కేవలము నారాయణగూడ రిజల్ట్ కాదు. ఇది ఏం ఎగ్జామ్ సార్? ఇది ఆల్ ఇండియా ర్యాంక్ సార్. దేని? నీట్వి సార్. నీట్యా? నీట్వి ఫస్ట్ ర్యాంకా సార్? వినండి సార్ పూర్తిగా. ఇవి మొత్తం నారాయణగూడలో మన తెలంగాణకి ఎప్పుడైతే నీట్ అప్లికేబుల్ అయిందో అప్పటి నుండి ర్యాంక్ లేదు. ఇప్పుడు ఈ ఫస్ట్ ర్యాంకు అంటే దేంట్లో ఫస్ట్ ర్యాంక్ ఇది? స్నికిత అండి మీ అమ్మాయి. స్నికితకి ఈ అమ్మాయి ఆల్ ఇండియా 3rd ర్యాంక్ ఇచ్చింది. ఆల్ ఇండియా 3rd ర్యాంక్ దేంట్లో? నీట్లోనండి. అవును, నీట్లో ఆల్ ఇండియా 3rd ర్యాంక్ వచ్చింది. స్టేట్లో ఫస్ట్. ఇయర్ కాదు కాదా? నారాయణ కూడా అంటున్నాను కదండి. నారాయణ కూడా మొత్తం చెప్తుందండి. ఓకే ఇదా సార్? ఇంకా టీ ఎందుకండి? టీ వద్దు, మేము టీలు తాగా మళ్ళీ ఏమైనా తాగినట్టు అనుకుంటారు మళ్ళీ జనం. శ్రీ చైతన్య మొన్న నారాయణ భాగవతం చూసారు కదా, ఇవాళ శ్రీ చైతన్య సేమ్ అవే ఫేక్ ర్యాంకులు, డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ మోసాలు, అన్ని రకరకాల చిత్ర విద్యలన్నీ వాడి ప్రజల్ని, విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని కన్ఫ్యూజ్ చేసి లక్షల కోట్ల రూపాయలు విద్యార్థుల దగ్గర నుంచి ఈ నీట్ల పేరు మీద, ఎంసెట్ల పేరు మీద ఈ కార్పొరేట్ వ్యవస్థలు గుంజుతూ ఉన్నాయి. ఇవాళ ఇదే అంశం పైన శ్రీ చైతన్య యాజమాన్యాన్ని ఎవిడెన్స్ అడడానికి వస్తే ఎవిడెన్స్ లేవట, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ లేవట, మేము సూచాయగా చెప్తామని చెప్తా ఉన్నారు. యాజమాన్యం బారిపోయింది, ఓ మధ్యలో ఒక ఆయనని పెట్టిపోయింది. ఇక్కడ ఇంకొకసారి ఇక్కడి నుంచి చెప్తా ఉన్నా, ఈ శ్రీ చైతన్య ఈ బ్రాంచ్ కానీ చెప్తా ఉన్నా, ఇంకొకసారి శ్రీ చైతన్య కానీ నారాయణ కానీ ఇంకెవడన కానీ ఈ తప్పుడు ర్యాంకులు వేసి అడ్వర్టైజ్మెంట్లు వేసి జనాన్ని తప్పుదోవ పట్టిస్తాం, విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తామంటే ఖచ్చితంగా తంతం అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాము. విద్యార్థుల జీవితాలతోని, వాళ్ళ డబ్బులతోటి, వాళ్ళ జీవితాలతోని, వాళ్ళ తల్లిదండ్రులతోని ఆటలు ఆడుకోవద్దని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మొదటిసారి ఏం కాదు, గవర్నమెంట్ చర్యలు తీసుకోవచ్చు కదా. పెద్ద యాడ్స్ ఇస్తా ఉండే, గవర్నమెంట్కు పని శాత కానప్పుడు ప్రజలే ఆ పని చేస్తారు, ఆ పని త్వరలోనే అవుతుంది ఖచ్చితంగా.